నమస్తే సంజన, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జీహెచ్ఎంసీలో రచ్చరేకింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి. మరోవైపు బాహాబాహికి దిగాయి. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన 4 కార్పొరేటర్లు మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. ఇక దీన్ని నిరసిస్తూ మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి ధర్నా చేపట్టారు. మరోవైపు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో సభంతా కూడా గందరగోళం నెలకొంది. ఇక మేయర్ ప్రజా సమస్యలపై చర్చిద్దామని సర్ది చెప్పినా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టువీడలేదు. ఇక ఈ క్రమంలో ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే మార్షల్స్ తీసుకెళ్లారు కార్పొరేటర్ని. ఇక తిరిగి సభలోకి రావాలని కూడా పోలీసులను ఆదేశించారు. మరోవైపు 4 కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో కూడా ఈ వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక దీంతో గులాబీ పార్టీ కార్పొరేటర్లందరినీ కూడా మేయర్ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక వారిని మార్షల్స్ బయటికి పంపించగా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి వారు నిరసన తెలిపారు. ఇక దీనిపై సమస్యలపై చర్చించాల్సిన కార్పొరేటర్లు రౌడీలా ప్రవర్తించారనే విమర్శలు కూడా మరోవైపు వెలువెత్తుతున్నాయి. ఇక ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై సభ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అసలు ఇంతకీ తప్పెవరిది? ఎందుకు ఈ పంతం? మేయర్ తీరు సరిగ్గానే ఉందా లేదా అనే క్వశ్చన్స్ కూడా తలెత్తుతున్నాయి. ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి మారి ఇప్పటికీ కూడా మేయర్గా వ్యవహరించడం సరైందేనా? సో ఇదే అంశం మీద ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్, చూసుకున్నట్టయితే ఇవాళ జీహెచ్ఎంసీ సభ ఏదైతే జరిగిందో దాంట్లో రచ్చరేగింది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు కూడా డి అంటే డి అనేలా వ్యవహరించాయి. ఇక బాహాబాహికి దిగాయి. ఇక బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన 4 కార్పొరేటర్లను మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. ఇక దీన్ని నిరసిస్తూ మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి ధర్నా చేశారు. క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మేయర్ ప్రజా సమస్యలపై చర్చిద్దామని సర్ది చెప్పినా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబీడలేదు. ఇక ఈ క్రమంలో ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే మార్షల్స్ తీసుకెళ్లిన కార్పొరేటర్లను తిరిగి సభలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా పోలీసులను ఆదేశించారు. మరోవైపు 4 కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ పార్టీ కార్పొరేటర్లందరినీ కూడా మేయర్ అసహనంతో సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మార్షల్స్ వారిని బయటికి పంపించగా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి వారి నిరసన తెలియజేశారు. ఇక దీనిపై సమస్యలు చర్చించాల్సిన కార్పొరేటర్లు రౌడీలా ప్రవర్తించారు అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు సభ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అసలు ఇంతకీ తప్పెవరిది? ఎందుకు ఈ పంతం? మేయర్ తీరు సరిగ్గానే ఉందా? ఇంకోవైపేమో ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి మారి ఇప్పటికీ మేయర్గా వ్యవహరించడం సరైందేనా?
రైట్, ఇక జిహెచ్ఎంసీలో రచ్చరేగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు డిఎన్ఏలా వ్యవహరించాయి. మరోవైపు బాహాబాహికి దిగాయి. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన 4 కార్పొరేటర్లు మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. ఇక దీన్ని నిరసిస్తూ మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి ధర్నా చేశారు. మరోవైపు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మేయర్ ప్రజా సమస్యలపై చర్చిద్దామని సర్ది చెప్పినా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టు వీడలేదు. ఇక ఈ క్రమంలో ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే మార్షల్స్ తీసుకెళ్లిన కార్పొరేటర్లు తిరిగి సభలోకి తీసుకురావాలని కూడా పోలీసులను ఆదేశించారు. మరోవైపు 4 కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో ఈ వాగ్వాదం జరిగింది. దీంతో గులాబీ పార్టీ కార్పొరేటర్లందరినీ కూడా మేయర్ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ బయటికి పంపించగా జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇక దీనిపై సమస్యలు చర్చించాల్సిన కార్పొరేటర్లు రౌడీలా ప్రవర్తించారు అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మరోవైపు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సభ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. అసలు ఇంతకీ తప్పెవరిది? ఎందుకు ఈ పంతం? మేయర్ తీరు సరిగ్గానే ఉందా, లేక ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి మారి ఇప్పటికీ మేయర్గా వ్యవహరించడం కూడా సరైనదేనా అనే కామెంట్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఈరోజు చర్చలో పాల్గొనడానికి విజయారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్, అలాగే మన్నే గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్, అలాగే ఉరపల్లి శ్రవణ్. సో వీరందరూ కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ శ్రవణ్ గారితో స్టార్ట్ చేద్దాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. సో చూసుకున్నాం ఈ రోజు జిహెచ్ఎంసీ సమావేశం ఎంత రసాభాసగా మారిందో. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు ఇది మేయర్ గారి పూర్తి వైఫల్యం అని నేను చెప్తా ఉన్నాను. అంటే వారికి చిత్తశుద్ధి లేకపోవడము, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖం లేకపోవడం, బడ్జెట్ లో ఒక్క గుండు సున్నా తప్ప ఒక రూపాయి కూడా ఇవ్వలేకపోవడం తోటి చర్చ చేయడానికి వాళ్ళకి చేతగాక, దమ్ము లేక ఈ రోజు బడ్జెట్ మీద కనీసం అంటే 8,500 కోట్ల రూపాయల ప్రజాధనం, అంటే 1,20,00,000 మంది భాగ్యనగర ప్రజల చెమట రక్తంతో వచ్చినటువంటి పన్ను పైన 10 కోట్ల రూపాయలకు మీరు కనీసము 1 నిమిషం వేసుకోండి. అంటే 14 గంటలు చర్చ జరపాల్సిన అవసరం, కానీ 10 నిమిషాలు కూడా చర్చ జరపకుండా బడ్జెట్ ఈస్ డీమ్ టు బి అప్రూవ్డ్. మేము పొద్దున కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కాకముందే చెప్పినాం ఇదే విధంగా చేస్తారు మేయర్ గారని. అదే విధంగా అంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి ఈరోజు బడ్జెట్ పైన చర్చ రాకనీయకుండా ఈరోజు ఇద్దరు కలిసి చేశారు. దీనికి కారణం ఒకటే, ఈరోజు బడ్జెట్ సైజ్ 8,500 కోట్లు ఉన్నప్పటికీ కూడా మొత్తం అంకెల గారడి గత బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,200 కోట్ల రూపాయలు ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గత బడ్జెట్ సమావేశం ముందు పాలాభిషేకాలు చేశారు ముఖ్యమంత్రి గారికి. వచ్చింది గుండు సున్నా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా ఈరోజు జిహెచ్ఎంసీకి వచ్చిన డబ్బు గుండు సున్నా. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా జిహెచ్ఎంసీకి వచ్చిన డబ్బు గుండు సున్నా. మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా గుండు సున్నా. ఈరోజు ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ గుండు సున్నా. ఈరోజు స్టాంప్ డ్యూటీ పేరుతోటి మేము ఇచ్చామన్నటువంటి 3,030 రూపాయలు. తెలుగు ఒక సినిమా ఉంటది ఆహనా పిల్లంట అని, మీరు చూసి ఉంటారు. అక్కడ కోడిని మీద కట్టేసి సుత్తి వీరభద్రరావు గారిని నన్ను చూస్తూ అన్నం తినమంటారు, చికెన్ తిన్నట్టు ఫీల్ కమ్మని చెప్పి. అదే విధంగా ఈ 3,030 కోట్లను పీడీ అకౌంట్ లో వేసి ఆ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు 2 నెలలు దాటితే ఎగిరిపోతాయి. అటువంటి పీడీ అకౌంట్ లో డబ్బులు వేసి ఇదిగో డబ్బులు వేసామంటే దాని నోషన్ ఇక్కడ కూడా
బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ లో కానీ ఇన్కమ్ లో కానీ ఎక్కడ చూపించకుండా కేవలం ఒక నోట్ చేసి వదిలేశారు. ఈ విధంగా 2,564 కోట్ల రూపాయలు హెచ్సిటి పేరుతో, అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వము ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి పేరు చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త సీసాలో పాత పచ్చడినేసి ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ హెచ్సిటి పేరుతోటి మరి ఈ బడ్జెట్ ని చెప్పింది. ఇది 2,654 కోట్ల రూపాయలు కూడా వచ్చినవి 850 మాత్రమే. కానీ దీంట్లో 5,000 కోట్ల రూపాయల పైన స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఒక 1,000 రూపాయల వర్క్స్, మొత్తం 6,000 కోట్ల రూపాయల వర్కులను జిహెచ్ఎంసీకి ఇచ్చేటువంటి అసిస్టెన్స్ ద్వారా చేస్తామంటూ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చారు. కానీ ఇచ్చింది 850 కోట్లే. ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా 600 కోట్లు కేవలం కేబిఆర్ పార్క్ ముందు మాత్రమే ఇచ్చారు. అంటే భాగ్యనగర్ విస్తీర్ణం 620 స్క్వేర్ కిలోమీటర్లు. భాగ్యనగరం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విజన్ 2,000 స్క్వేర్ కిలోమీటర్లు పైగా చేయాలి. 1,20,00,000 మంది జనాభా 2 కోట్లకి చేరుతా ఉన్నారు. దీంట్లో మీరు ఇచ్చింది చిప్ప చేతికి ఇచ్చారు తప్ప ఏదీ లేదు. ఈ రోజు నేనే కాదు, చెప్పడానికి వీలు లేకపోయినా 150 మంది అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల పరిస్థితి ఇదే. జోనల్ కార్యాలయాల ముందు, కమిషనర్ ముందు ఈ రోజు మేయర్ గారు చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. అభివృద్ధికి నిధులు రావట్లేదు, ప్రజల మధ్యలోకి పోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు నిజంగా మీ దగ్గర అన్ని డబ్బులుంటే జిహెచ్ఎంసీ సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు అప్పు కడుతుంది. ఈ అప్పుని తగ్గించుకునే భారం ఎందుకు చేయట్లేదు? జిహెచ్ఎంసీకి 6,000 కోట్ల రూపాయల ఆర్థిక రుణభారం ఉంది. దీన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కాంట్రాక్టర్లకు 10 నెలల నుంచి బిల్లులు పెండింగ్ ఉండి అనేక మంది కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకున్నారు. ఇది వీళ్ళకి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ఎందుకు చేయట్లేదు? ఈ రోజు చెరువులను కాపాడే ప్రక్రియ ఎందుకు చేయట్లేదు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బడ్జెట్ పైన అనేక హెచ్ఎండిఏకి ఇచ్చినటువంటి 150 కోట్లు ఇక్కడ కూడా నోషన్ మెన్షన్ కూడా చేయలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 4 రోజులు మాట్లాడిన జిహెచ్ఎంసీ బడ్జెట్ పైన సరిపోదు. దీనిపైన చేయలేక ఈ రోజు నేను బహిరంగ చర్చ సవాల్ విసిరిన బాబా ఫసీదుద్దీన్ బాంజీ డిప్యూటీ మేయర్ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటే మరి 10,000 కోట్ల రూపాయలు ఇస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పి సభలో అందరి సాక్షిగా చెప్పిన 10,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పూర్తి చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిన ఆన్సర్ చెప్పలేక నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. అంటే ఈ బడ్జెట్ మొత్తం పూర్తిగా అంకెల గాలిని, ప్రజల దోపిడీ గురి, ప్రజల రక్తం చెమటతో కట్టిన పన్నుని పూర్తిగా వీళ్ళ జోబుల్లోకి మరలించారని నేను చెప్తున్నా. ఎస్ శ్రవణ్ గారు, మీరు అన్నారు ఇప్పుడు ఇది ఎందుకు అది రసాభాసగా మారిందంటే మీరు మేయర్ వైఫల్యం అని చెప్పానన్నారు. సో గతంలో కూడా ఆవిడ వేరే పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో మేయర్ గా కంటిన్యూ అవుతున్నారు. నేను ఆల్రెడీ కౌన్సిల్ సమావేశం ఉదయం 7 గంటలకి మేము ఒక వీడియో రిలీజ్ చేసాం మీడియా సోదరులందరికీ. ఇదే జరుగుతుంది. ఏం లేదు మేడం, మేయర్ గారికి అన్ని పార్టీలు అనుచరులు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆమె సొంత ఇంటి పార్టీ, ఆల్రెడీ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అదే చెప్తున్నా నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా, నువ్వేదో మాట్లాడు, నేను నీ మీద సస్పెండ్ చేసినట్టు చేస్తా. అంటే బడ్జెట్ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి. బిఆర్ఎస్ కార్పొరేటర్లని ఎప్పుడు సస్పెండ్ చేశారు? బడ్జెట్ ఈస్ డీమ్ టు బి అప్రూవ్డ్ అన్న తర్వాత బిఆర్ఎస్ కార్పొరేటర్లు తీశారు. అంటే వాళ్ళు బడ్జెట్ పైన చర్చ వద్దు అంటున్నారు. అనగానే బడ్జెట్ టు బి డీమ్ టు బి అప్రూవ్డ్ అంటది, వెంటనే తీసుకెళ్లిపోతారు. ఏంది ఏం డ్రామా ఇది? దమ్ము ఉంటే నేను సవాల్ విసురుతున్న మేయర్ గారిని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ చర్చలో పిలవండి. మేయర్ గారిని చూద్దాం, మనం చర్చ చేద్దాం. ఈ రోజు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుందో దానిపై మనం చర్చ చేద్దాం అంటున్నాను. ఓకే శ్రవణ్ గారు, మీరు మళ్ళీ మాట్లాడతాను మీతో పాటు. ఇప్పుడు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నాగూర్ బాబు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. నమస్తే నాగూర్ బాబు గారు. నమస్తే అండి. ఎస్, మనం చూసుకున్నాం ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఎంత రసాభాసగా మారిందో. సో గతంలో కూడా అసలు మేయర్ సమావేశం ఎప్పుడు కూడా ప్రాపర్ గా జరగలేదు. గతంలో కూడా ఇలాగే జరిగింది. అసలు ఎప్పుడు సమావేశం పెట్టినా కూడా ఇదే గొడవలని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? అసలు ప్రజాస్వామ్యాన్ని నీరు కారుస్తూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా కేవలం రసాభాస చేసుకోవడం కోసం మాత్రమే ఈ సభలు నిర్వహిస్తున్నట్టు ఉంది. అంత ప్రజాధనంతో అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని నిర్వినియోగం చేస్తూ ఆ సమయాన్ని ఉపయోగించకుండా అసలు ఆ సమస్యలను పట్టించుకోకుండా ఆ సమస్యలు ఏంటో వినకుండా వాళ్ళు మాట్లాడతారు అన్నప్పుడు మాట్లాడాల్సిన అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మేయర్ గారికి ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు మేయర్ గారు నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తారు అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా వేచి ఉండాలి. ఎవరి సొమ్ముతో వీళ్ళందరూ గెలిచారండి? ఎవరి సొమ్ము? జిహెచ్ఎంసీ ఎవరి డబ్బులు వసూలు చేస్తూ ఉంది? ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉంది, ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తూ ఉంది, ప్రతి ఇంటి దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంది. మరి ప్రజా సమస్యలు వెళ్లాల్సిన అవసరం ఉందిగా. బడ్జెట్ సమావేశాలతో పాటు
వీళ్ళ వాయిస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన వినకూడదు అంటానికి లేదు, ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన సభ, ఒక పార్టీకి సంబంధించిన సభ కాదు. అందులో 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, లేకపోతే సభ్యులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అవకాశం అనేది మనకి చట్టసభల్లో వస్తూనే ఉంటుంది, జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వస్తూనే ఉంటుంది. ఈ రసాభాసలు చేసుకుంటా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఏదో తూతూ మంత్రంగా సభ నడిపి ఏదో పొలిటికల్ గా కేవలం ఈ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా జరపకుండా పొలిటికల్ ప్రయోజనాల కోసం మాత్రమే సభలు జరుగుతున్నట్టు ఉంది క్లియర్ గా. ఎస్, మీరు చూశారు అసలు మేయర్ తీరు సరిగ్గానే ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నాం, ఆవిడ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఏం ఫేవర్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చాక కూడా ఏమీ ఫేవర్ చేయలేదు. సో ఇప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెప్పేసి కూడా శ్రవణ్ కుమార్ అంటున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా అనే దానికన్నా కూడా ప్రజలకు జరిగే అన్యాయం గురించి మనం ఇక్కడ ప్రశ్నించాలండి. మేయర్ గారి తీరు అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అంటే మేయర్ తో పాటు సభ్యుల తీరు కూడా ఉండాలి. ఇక్కడ ఒక నియమావళి ఉంటుంది, ఆ నియమావళిని అనుసరించి ఒక డిసిప్లైన్డ్ గా సభ జరగాలి. ఆ పార్టిసిపేట్ చేసే మెంబర్స్ కూడా డిసిప్లైన్డ్ గా ఉండాల్సిన బాధ్యత ఉంది. అలా డిసిప్లైన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము ధర్నాలు చేసుకుంటాం, రోడ్డు ఎక్కుతాం అంటే ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? ఎప్పుడు వింటారు? ఎప్పుడు వీళ్ళకి వినే సమయం ఉంటుంది? ప్రజా సమస్యలు కదా ముఖ్యం ఇక్కడ. దాంతో పాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి కదా. ఇవన్నీ జరగకుండా ఇది కేవలం ఒక్కొక్క రాజకీయ పార్టీగా మాత్రమే చూసుకుంటే, ఇది కాంగ్రెస్ లేకపోతే బీజేపీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు కానీ సామాన్యుడి వాదన ఎవరు ఎప్పుడు వింటారు? సామాన్యుడి సమస్యలు ఎప్పుడు చర్చిస్తారు ఈ సభలో? ఎప్పుడు జిహెచ్ కమిషన్ లో ఈ సమస్యలు ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు. లైట్లు సరిగ్గా లేవని, ఇంకా స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవని, ట్యాక్స్లు ఎక్కువగా పడుతున్నాయి అని, రావాల్సిన ట్యాక్స్ల కన్నా ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారని, ఇన్ని ఉన్నప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్ ఇంకా ప్రాపర్ గా ఇవ్వట్లేదని, ఇంకా లంచాలు తీసుకుంటున్నారని, ప్రాపర్ అధికారులు లేరని, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటి గురించి చర్చ జరగాలి కదా. వీటి గురించి చర్చ జరగాలి. బడ్జెట్ మీద కూడా క్లియర్ గా చర్చ జరగాలి. అసలు ఇలాంటిది ఏంటి లేకుండా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అంటే సామాన్యుల గొంతులు కూడా మూపిచ్చేస్తున్నారు. ఓకే, క్వశ్చన్ చేయకుండా ఏమీ మాట్లాడకుండా కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ప్లే చేసి సభని రసాభాసగా మార్చి ఎవరిని క్వశ్చన్ చేయకుండా చేస్తున్నారు, అంతే అంటారా? డెఫినెట్ గా సభని రసాభాస చేయడం అనేది క్లియర్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సామాన్యుడి వాయిస్ అనేది అక్కడ వినపడట్లేదు. ప్రజా సమస్యల గురించి పోరాటాలు లేవు. వ్యక్తిగత సమస్యల గురించి మాత్రమే, అంటే వ్యక్తిగత రాజకీయ సులాభం కోసం మాత్రమే దీన్ని ఇలా డివేట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఓకే అండి, సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విజయారెడ్డి గారు, కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారు. నమస్తే విజయారెడ్డి గారు, మీరు కెమెరా ఆన్ చేయరా? నమస్కారం అండి, నేను ట్రావెల్ చేస్తా ఉన్నాను, సో లైటింగ్ సరిగా లేదు అందుకనే. ఓకే ఓకే, బట్ స్టిల్ ఈ రోజు జరిగిన విధానం, కౌన్సిల్ విధానం చూసి చాలా బాధేసింది. మేము కూడా 2 టైమ్ కార్పొరేటర్లము, కానీ ఈ రోజు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ లో ఏమున్నాయో కూడా పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు మనల్ని బలవంతంగా కూడా బడ్జెట్ ఆమోదింపజేయడం జరిగింది. ఎందుకంటే ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక జిహెచ్ఎంసీకి మళ్ళీ రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వేస్తున్న స్టెప్స్ అందరం కూడా సపోర్టివ్ గా ఉండి, మాకు సంఖ్య తక్కువ ఉన్నా కానీ ఎంతో జిహెచ్ఎంసీని రివైవ్ చేయాలని ఇక్కడ ఉన్న, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ గుండకాయ లాంటిది, ఈ గుండకాయ బాగుంటేనే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటది అనే ఉద్దేశంతో మా నాయకుడు వేస్తున్న దానికి సహకరించకుండా, సహకరించకపోయినరు దీన్ని కూడా రాజకీయం చేసి అట్లీస్ట్ బడ్జెట్ లో ఏమేమి పెట్టినామో, ఎట్లా మా దృష్టి ఉంది ఏంటది చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. అది చాలా బాధాకరంగా ఉంది మాకు. కానీ బడ్జెట్ చెప్పండి, వాయిస్ కట్ బీజేపీ గానీ అటు టిఆర్ఎస్ గానీ, ఇటు బీజేపీ గానీ అటు బీఆర్ఎస్ గానీ, బీఆర్ఎస్ గానీ ప్రభుత్వానికి సహకరిస్తలేదు, రాజకీయాలు చేస్తున్నదని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. 6 గ్యారంటీలు మాట్లాడాలనుకున్న వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి, వివిధ వేదికలు ఉన్నాయి వాటి మీద మాట్లాడాలి. కానీ ఈ రోజు బడ్జెట్ సమావేశాలు మొదలైతే అంటే చర్చ కావాలంటారు. చర్చ బడ్జెట్ కన్నా ఇంపార్టెంట్ అయిన చర్చ ఏముంది? అందులో నిధులు ఉంటేనే కదా మన సమస్యలు తీరేది. ఆ నిధులను కూడా ఎట్లా చేస్తున్నామని కేటాయించలేని చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా చేసిండ్రు. ఈ రోజు శ్రవణ్ గారు పెద్ద మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని, 15th ఫైనాన్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరెన్ని నిధులు తేగలిగినారు మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి? అది మీరు ప్రజలకు చెప్పాలి. అదే విధంగా రోజుకొక వేషం వేయడం కాదు, బాధ్యతతో పనిచేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు కౌన్సిల్ వచ్చినా మీరు ఒక డిఫరెంట్ దాంట్లో వస్తారు, కానీ ఈ కౌన్సిల్ లో మనం ఎంత సక్సెస్ఫుల్ గా, ఎంత కన్స్ట్రక్టివ్ గా మనం తీసుకొని వెళ్ళాలన్నది మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాను.
ఒక దిక్కు ఆ, ఇందిరమ్మ ఇల్లులకు కూడా మేము ఇవ్వమని ఏదో ఒక సాకు పెట్టి పక్కకు జరుపుకునే పరిస్థితి ఒక సెంట్రల్ మినిస్టర్ స్టేట్మెంట్లు చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహం ఏందో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో అది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది. ఇవన్నీ కూడా ఉట్టి కన్ను ఇది చేయడానికే తప్ప జిహెచ్ఎంసీలో కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఇతర పార్టీలకు చిత్తశుద్ధి లేదని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఒక సంవత్సరం కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. ఇదే జిహెచ్ఎంసీని మేము 2014లో అధిక నిధులతోటి మేము మీ చేతికి అందించినాం. దాన్ని తూట్లు పొడిచి ఇప్పుడు నడవలేని పరిస్థితిలో చిన్నగా గాయాలన్నీ కూడా ఒక్కొక్కటి మేము ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళి అడుగులు వేస్తుంటే ఈ సమయంలో కూడా మీరు ఇది సెకండ్ టైం ఇట్లా చేయడం చాలా బాధాకరంగా ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు చూస్తా ఉన్నారు. మెల్లమెల్లగా అయినా కానీ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిలబడుతుంది. ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ లో ఎంత మంది పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది, వాళ్ళని ఆదుకుంటుంది. జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు అందించేటట్టు ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఒక అకౌంటబిలిటీగా మేము ప్రతి దానికి నిలబడతామని తెలియజేస్తూ ఈ బడ్జెట్ లో చెప్పినవే కాకుండా ఇంకా కూడా మా అవకాశం మాకు ఎట్లయితే మెరుగుగా, ఎందుకంటే 1,75,000 కోట్లు నిధులు ఏంటి మొన్న దావోస్ నుంచి మా సీఎం గారు తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఎట్లా ఎస్ విజయ్ గారు మీరు చెప్తున్నారు అసలు సమావేశమే సజావుగా జరగట్లేదు, ప్రజా సమస్యల్ని మన రాష్ట్రానికి ఆర్థికంగా కూడా నిలదొక్కగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతామనే ఒక దూరదృష్టి ఉన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాబట్టి ఆయన డెఫినెట్ గా ఎట్లయితే మెరుగుపడుతుంటాయో ఆర్థిక పరిస్థితులు అట్లట్లే జిహెచ్ఎంసీకి నిధులు కేటాయిస్తూ ఈ రోజు మీరు చూడాలా మీ శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు మేము ఒక అడుగులనే వేస్తున్నాం. స్టాంప్ డ్యూటీ కొంచెము రిలీజ్ చేస్తాము మాతోటైన కాడికి. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులలో కూడా మేము ముందుగా జిహెచ్ఎంసీకే మేము ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి చూస్తున్నాము. ఎందుకంటే రేపు ఈ 1,75,000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే జిహెచ్ఎంసీ పదిలంగా ఉంటేనే అవుతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడున్న జిహెచ్ఎంసీకే కాకుండా ఈ పరిమితి పెంచుకొని కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో పెట్టినవే కాకుండా పెట్టనివి కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంటుంటే కూడా జిహెచ్ఎంసీని ఇంప్రూవ్ చేసుకుంటా ముందుకు వెళ్తారనే నమ్మకం మాకు విశ్వాసం చాలా ఉన్నదండి. ఓకే ఓకే చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు విజయారెడ్డి గారి వర్షన్ మీరు విన్నారు, ఏమంటారు? నేను చెప్తున్నా అండి, విజయక్క మా అక్క పిజిఆర్ గారు నా అభిమాన నాయకుడు. వారు చెప్పిన దాంట్లో నేను ఒక విషయాన్ని మాత్రం స్వాగతిస్తున్నా. మేయర్ గారి అసమర్థత తోటి సభ నడవలేదని వారు క్లియర్ గా చెప్పారు. దాన్ని నేను కరెక్ట్ గా ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మేయర్ వ్యక్తిగతం కాదు, ఇది జిహెచ్ఎంసీ లో బడ్జెట్ మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేస్తుంటే డెఫినెట్ గా నిధులు ఎక్కడ అర్థమవుతుంది కదా. నన్ను ఎప్పుడు నేను మీరు చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదక్క, మీరు మళ్ళీ మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత నేను కూడా ఏం మాట్లాడినప్పుడు. కాకపోతే నేను చెప్పేది ఒక విషయం, నేను ఏమంటున్నా అంటే మీరు రాలేకపోయారు ఈరోజు సభకి. మీరు రాలేదు నిజంగా ఈరోజు అది ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నా మాకు వెలుగు మాత్రం రాలేదు అక్కడ, మీరు లేకపోతే అది వాస్తవం. అయితే విషయం మీరు ఒకటి గమనించండి, గొడవ చేసింది బీఆర్ఎస్ పార్టీ, చర్చ లేకుండా ఆమోదించింది వారు. మరి 4 వరకు సాయంత్రం ఉన్నది వరకు మేమే కదా. ఇంకా కావాలంటే రాత్రంతా ఉంటామన్నాం. 4 రోజులు కాదు 3 రోజులు. లాస్ట్ టైం కోర్టుకు పోయి 2 రోజులు బడ్జెట్ మీద సమావేశం పెట్టింది. కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి, నేను 100 తిట్టండి, నేను తింటా. నువ్వు తిడితే నాకేం ఆశీర్వాదమే, నేనేమి నేనేం తప్ప ఒక్కరు. కాకపోతే నేను చెప్పింది విన్న తర్వాత మీరు 100 తిట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా. నేనేమంటున్నా, ఈ శ్రవణే కోర్టు మెట్లెక్కి గత బడ్జెట్ సమావేశాన్ని 2 రోజులు నడిపించిండక్క. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రవణ్ వల్లనే ఈ రోజు సైలెంట్ ఎంత రెచ్చగొట్టగా అందరినీ సైలెంట్ కూర్చోబెట్టి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాన్ని నడిపించి బడ్జెట్ మీద మాట్లాడి ఒక 100 సార్లు నేను మేయర్ గారిని బతిమలాడినాక, డిప్యూటీ మేయర్ గారిని కూడా బతిమలాడినా, మీ ఫ్లోర్ లీడర్ గారిని కూడా బతిమలాడినా వెళ్ళిన తర్వాత. ఎన్నిసార్లు? కనీసం 100 సార్లు. ఈ రోజు నేను చెప్తున్నా, బడ్జెట్ లో ప్రతి అంక నేను బుక్ చూసి చెప్తలేక నా గుండెల్లో కళ్ళల్లో ఉన్నాయి కరెక్ట్ గా.
ప్రతి అంక, ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు తెలుసు గ్రౌండ్ లో ఉండి ప్రతిరోజు ప్రతి ఆఫీసులు ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నా కాబట్టి ప్రతి అంక కూడా మీరు నేను చెప్తా పర్సనల్ గా మిమ్మల్ని అటాక్ చేసేది ఏం లేదు, ఎందుకంటే లేదు, every లేదు, time మీరు ఒక చెప్తున్నా. సమస్యని నేను ఒక ఏమంటున్నా అక్క, నేను ఏమంటున్నా, innovative గా చర్చ ముందుకు ఎవరు తీసుకొని వస్తున్నారు? వస్తారు. కానీ నేను నేను చెప్పేది ఏంటంటే నేను పార్టీ ఒక్క వైజ్ గా నిమిషం, మనం నేను అనేది ఏంటంటే చూడాలనుకున్నప్పుడు చర్చ ఎవరు వస్తున్నారు? మీరు మేము టీమ్ కూర్చున్నాం. 7 అయితే నేను definitely గా ఏమంటున్నా మిమ్మల్ని విజయక్క, ఆశిస్తాను. ఇప్పుడు కానీ ఒక కాదు అక్క, ఒక్క సెంట్రల్ నిమిషం, నేను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కార్పొరేటర్ గా ఇప్పుడు చర్చ మీ చేయండి, మీద నేను కూడా వస్తా. బాధ్యత చాలా ఉంది. కాదు ఇప్పుడు చర్చ చేయండి, నేను వస్తా. మరొకటి మీరు అడిగారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అక్క, నేను ఇందాక కూడా ఎక్కిన 850 కోట్ల రూపాయలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు. మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్ లో క్లియర్ గా ఉంది అక్క. ఎన్క్యాప్ మిషన్స్ లో కానివ్వండి, స్వచ్ఛ మిషన్ లో కానివ్వండి, లేకపోతే ఇతర స్కీమ్లలో కానివ్వండి, రివర్ క్లీన్సింగ్ లో కానివ్వండి, ఈ 870 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిందక్క. ఇదే మన బడ్జెట్ బుక్ లోనే ఉంది, నేనేలే. మీరు ఇప్పుడు అధికార మేయర్ పార్టీ మేయర్ గారు వేసినటువంటి బుక్ లోనే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు ఉందక్క. వినబడుతుందా? హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. మీరు వేసినటువంటి బుక్ లో మీరు వినబడుతుందా అక్క? వినిపిస్తున్నది, నేను చెప్పేది కూడా అదే. మీరు వేసినటువంటి బుక్ లోనే ఉంది. నేను చెప్పట్లేదు ఇది, యాక్చువల్లీ నేను చెప్పట్లేదు. మీరు వేసిన బుక్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఏమి తెలిసిన ఉంది. నేనేమంటున్నాక, ఇప్పుడే వచ్చిన కౌన్సిల్ నుంచి ఇప్పుడు వరకు, నిజంగా ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు టైం ఎంత అయిందక్క? 7 o'clock. నేను వెయిట్ చేసి వచ్చిన. నేనేమంటున్నా, ఇప్పుడు మళ్ళీ వస్తా. ఇవి రాత్రి రమ్మన్నా వస్తా, పొద్దున్న రమ్మన్నా వస్తా, ఎప్పుడు రమ్మన్నా వస్తా. డెఫినెట్ గా మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నది. దానికి ఎవరు కూడా కాదనే ప్రసక్తి లేదు. ఒకటి మేము అనేది ఏంటంటే డిస్కషన్ కావాలా, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ కావాలా. రేపు బడ్జెట్ మీద చర్చ పెట్టేయండి, చర్చిద్దాం. నేను వస్తా. ఎవరు అంటున్నారు? మీరు పెట్టేయండి, మీ అధికార పార్టీ మీదే కదా. బడ్జెట్ మీద చర్చ మనం ఎందుకు చేస్తాం? అందులో ఏమన్నా ఉన్నా గానీ కన్స్ట్రక్టివ్ గా మనం సజెషన్స్ చేస్తాము. డెఫినెట్ గా కన్స్ట్రక్టివ్ గా ఎప్పుడు కూడా అది నిరంతరం ప్రజాస్వామ్యాన్ని నమ్మేటోళ్ళము. డిస్కషన్ ప్లాట్ఫామ్ అవుతూ మీరు ఏ కూడా కన్స్ట్రక్టివ్ ఇచ్చినా గానీ ఇటు మా కమిషనర్ గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, దాన్ని ఇంక్లూడ్ చేస్తాము, ముందుకు తీసుకొని వెళ్తాము. దాంట్లో ఇంకొక ఆలోచన లేదు. ఒకటే చెప్తున్నాం, ఎంతైతే బాధ్యతగా మీరు కౌన్సిల్ లో మాట్లాడుతున్నారో అంతే బాధ్యతగా నిధుల విషయంలో గానీ ప్రతి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ లో కానీ కూడా మీరు ముందు ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చర్చ టైం అయిపోయింది, చర్చ పెడతాము. డెఫినెట్ గా చర్చ పెట్టడమే కాదు, మీరు ఇచ్చిన చర్చ లేకుండా కూడా మీరు చెప్పిన కన్స్ట్రక్టివ్ మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాము. డెఫినెట్ గా పెడతాము. కాదు, మీకే తెలవాలా సంస్కృతి ఏందన్నది. నాకన్నా బాగా బుక్స్ చదువుతో, నాకన్నా బాగా యాక్ట్ తెలిసినోడివి. ఒకసారి చర్చ అయిపోయింది, బడ్జెట్ కార్యక్రమం అయింది, అయినా కానీ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా ఇంక్లూడ్ చేస్తాం, మేము ముందుకు వెళ్తాము. అదే చెప్తున్నా కదా, ఇది ఒక నిరంతర ప్రక్రియ. డెఫినెట్ గా మీరు ఇచ్చిన సజెషన్స్ మీతో పాటు వస్తాను. కమిషనర్ దగ్గరికి వెళ్దాం, మేయర్ దగ్గరికి వెళ్దాం, ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% ఇంక్లూడ్ చేస్తాం. రేపు మనం చర్చ పెట్టుకుంటే ఏ చట్టం అట్టు వస్తుంది? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ చట్టము రేపు మనం డిస్కషన్ చేయకుండా ఆపగలదు? మీరు చెప్పండి. ఇగో ఈ రోజు అయినదే రేపు కూడా రాజకీయం. పబ్లిసిటీ స్టంట్ గా వాడుకునే నాయకులు ఉన్న రోజులు ఇవన్నీ ఇబ్బందులు అయితేనే ఉంటాయి. 100% నేను చెప్తున్నాను. నేను ఇండివిజువల్ గానే కాదు, మీరు కూడా ఇచ్చిన సజెషన్స్ యాజ్ ఎ పార్టీ మీరు ఇవ్వండి. మా కమిషనర్ గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, అవి యాక్సెప్ట్ చేసి ఏ ఉన్నా కానీ కన్స్ట్రక్టివ్ సజెషన్ తీసుకొని ముందుకెళ్దాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా వినిపిస్తోందా? చెప్పండి. ఇప్పుడు ఈ రోజు జరిగిన జిహెచ్ఎంసీ సమావేశం చాలా రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో మేయర్ తీరుపై కూడా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటి? జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేట్ల అక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఒక జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేట్లని అరెస్ట్ చేయడం దుర్మార్గం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇంతవరకు విడుదల చేయలేదు. 1 కోటి మంది ఉన్న నగర ప్రజలకు అనేక అవస్థలు ఏర్పడుతున్నాయి. పారిశుద్ధ్యం అనుకోండి, నీటి సరఫరా అనుకోండి, కరెంట్ అనుకోండి, అనేక ఇబ్బందులు. లాస్ట్ కు స్ట్రీట్ లైట్ కూడా సరిగా రావట్లేదు. స్ట్రీట్ లైట్ల వేసే వాళ్లకు దాదాపు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు స్ట్రైక్ చేసి సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ఒక్కరు కూడా స్ట్రీట్ లైట్ వేసే పరిస్థితి లేదు. అట్లా ఈ నగర మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారే దీని బాధ్యత వహించాలి. హైదరాబాద్ నగర ప్రజలు దాదాపు 1 కోటి మంది దాకా ఉంటారండి. అంటే దాదాపు తెలంగాణలో 30% ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. కానీ హైదరాబాద్ లో అనేక ఇంటి పనులు కూడా దాదాపు పెంచి వసూలు చేస్తున్నారు. మరి హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా రోడ్లు కూడా గుంతలు పడిపోయేసి, గతంలో గుంత చూపిస్తే ఇన్ని కాంగ్రెస్ నాయకులు ఎగతాళి చేసేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చి సంవత్సరం మీద 2 నెలలు ఎక్స్ట్రా అయింది పరిపాలనకు వచ్చి. ఇంతవరకు ఆ గుంతలకు పూర్తలేదు, ఒక రోడ్లు వేయలేదు. మరి ఇంటి పనులు మాత్రం గట్టిగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధులు విడుదల చేయకుండా గత ప్రభుత్వ అభివృద్ధిని కూడా పక్కన పెట్టేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలను అడ్డుకొని, గోవర్ధన్ గారు మీరు అంటున్నట్టు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా సరిగ్గా నిధులు విడుదల చేయలేదు. ఏదైతే ప్రాబ్లమ్స్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అవే ప్రాబ్లమ్స్ మీ ప్రభుత్వంలో కూడా ఉన్నాయని చెప్తున్నారు. బట్ అప్పుడు కూడా నిధులు విడుదల చేయలేదు, అప్పుడు కూడా ఉన్నారు. చెప్పండి. బీఆర్కే న్యూస్ తరఫున మీరు కెమెరా తీసుకొని రండి, ఒక్కొక్కసారి డివిజన్ లో తిరుగుదాం. అప్పుడున్నప్పుడు పారిశుద్ధ్యం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, మురుగునీటి సరఫరా, మురుగునీటి పారిశుద్ధ్యం, క్లీనింగ్ ఎట్లా ఉండేది. నిమిషాల్లో కంప్లైంట్ ఇస్తే నిమిషాల్లో వచ్చి క్లీన్ చేసేవాళ్ళు. అప్పుడున్న వాటర్ సోర్సెస్ దాదాపు రోజు విడిచి రోజు దాదాపు 2-2.5 గంటలు వచ్చేది. అందరికి సరిపోయే విధంగా వాటర్ ఉండేది. ఎండాకాలంలో కూడా దాదాపు 48 డిగ్రీల ఎండాకాలం ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చూడండి, చలికాలం కూడా వాటర్ ఇబ్బంది ఉంది. కరెంటు ఒక్క నిమిషం కూడా పోయేది కాదు హైదరాబాద్ లో. ఇప్పుడు కరెంటు అసలు రోజు 1-2 గంటలు ఏ టైం పోతుంది, ఏ టైం వస్తుంది తెలియని పరిస్థితి. రిపేర్ల పేరు మీద గంటలు కరెంట్ ఆపేస్తున్నారు. అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అప్పుడున్న మున్సిపల్ శాఖ రామారావు గారు అనునిత్యం ఫాలోఅప్ చేసేవాడు. రివ్యూలు చేసేసి ఎక్కడ ఇబ్బందులున్నా, ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మటే ఫాలోఅప్ చేసేవాడు. కార్పొరేటర్లకు అందుబాటులో ఉండి కార్పొరేట్లు ఏ డివిజన్ లో ఏ చిన్న పని ఉన్నా కూడా కేటీ రామారావు గారు ఇమీడియట్లీ సో నిధులు విడుదల చేసాం, ఏం ప్రాబ్లమ్స్ లేవు. మరి అప్పుడు ప్రాబ్లమ్స్ లేనివి ఇప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ అయినాయి చెప్పండి. ఇప్పుడు అసలు మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ ఏ కార్పొరేటర్ కానీ అందుబాటులో లేడు. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఓన్లీ అసలు పైన తిరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ఎవరు కూడా పనిచేయట్లేదు. మన బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ₹1 కూడా నిధులు ఇవ్వట్లేదు. ఏ కార్యక్రమం చేద్దామని అడ్డుపడుతున్నారు. ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి అవకాశం ఇస్తారు. ఉన్న కార్పొరేటర్లు వేస్ట్ గా ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అధికార పార్టీ మారితే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దేనికి వనికరారా? కార్పొరేటర్లకు ఇచ్చే వాల్యూ కార్పొరేటర్ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇవ్వట్లేదు, ఓన్లీ ఆ నాయకులకే ఇచ్చేసి ఇప్పుడు మొన్న రేషన్ కార్డులు అని చెప్పేసి, ఇందిరా మిల్ అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు కదా. అది ఓన్లీ కార్పొరేటర్ ఇంటిమేషన్ లేకుండా ఓన్లీ కార్యకర్తలతో పనిచేయించుకుంటారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు ఏ పార్టీ ఉన్నా కూడా లోకల్ స్థానికంగా ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్లకు వాళ్ళకి ఇచ్చే విలువ ఇవ్వాలి. వాళ్ళని ఖచ్చితంగా పరిగణనలు తీసుకొని పరిపాలన అందించాలి. అవన్నీ పక్కన పెట్టించు. మున్సిపల్ శాఖ మంత్రిగా అంటే ఇప్పుడు సమావేశం జరిగింది, ఏదైతే సమావేశం జరిగిందో వాంటెడ్లీ కావాలని బీఆర్ఎస్ నాయకులు ఒకటి గొడవ చేశారంటారా? ప్రజా సమస్యలు వినే టైం ఇవ్వకుండా, ప్రజా సమస్యలు విననీయకుండా, బేసిక్ గా ప్రజల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సమస్యలు చెప్పనీయకుండా కావాలని చెప్పేసి సంక్షేమం కోసం పోట్లాడకుండా సో పార్టీస్ కోసం పోట్లాడుకున్నారు. సో గతంలో మీ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందని మీరు అంటున్నారు. చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఒకటి, ప్రజా సమస్యల మీదనే బడ్జెట్ పెట్టే సందర్భంగా బడ్జెట్ పెడుతురుకండి. ముందుగా ప్రజల సమస్యలు, దాదాపు 1 కోటి మంది ఉన్న జనాభా సమస్యలు, ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చెప్తాం. సమస్యల మీద డిస్కషన్ పెట్టండి. ఆ డిస్కషన్ మీరు సమాచారం మేయర్గా మీరు ఏం చెప్తారు, ఎట్లా డెవలప్ చేస్తారు, ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో దాని మీద డిస్కషన్ పెడదాం, తర్వాత బడ్జెట్ పెడదామని చెప్పడం జరిగింది. కాదు ఫస్ట్ బడ్జెట్ పెడదాం, తర్వాత సమస్యలను. బడ్జెట్ పెట్టిన తర్వాత మేయర్ గారు వెళ్ళిపోతారు, ఆఫీసర్లు వెళ్ళిపోతారు. సమస్యల మీద ఎవరు వినేదెవరు, చేసేదెవరు చెప్పండి. ఒకసారి మీరు కూడా చెప్పండి. ఫస్ట్ సమస్యలు ఇప్పుడు గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.
అధికారులకు వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసారు, ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి, ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంత వేస్ట్ వరస్ట్ అయిందంటే అంత వరస్ట్ అయిపోయింది. వాటి మీద కార్పొరేటర్లుగా ప్రజలు నిలదీస్తారు. మీరు కార్పొరేటర్ గా ఉండి ఏం లాభం, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్యం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్, ముఖ్యం మెయిన్ స్ట్రీట్ లైట్ కూడా రావట్లేదు, దొంగల భయంలో ఇబ్బందులు పాలవుతున్నాం, దాని మీద మీ సమాధానం ఉందని చెప్పేసి ప్రజలు కార్పొరేటర్లు ప్రశ్నిస్తారు. కార్పొరేటర్లు చెప్పలేని సమాధానం. కార్పొరేటర్లు ఎవరన్నా ఆఫీసర్లు చెప్తే లేదంటే బడ్జెట్ లేదు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దొరకాలి, ఎప్పుడు ప్రాబ్లం చెప్పాలి ఆఫీసర్లు, దానికి ఎట్లా ఒక మున్సిపల్ శాఖ దాదాపు సంవత్సరం నుంచి 4 నెలల సంవత్సరం మీద 2 నెలలు ఎక్స్ట్రా అయింది. ఒక మున్సిపల్ శాఖ మంత్రి కూడా పెట్టలేని దుస్థితి ఉంది. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి, ఆయనే హోమ్ మినిస్టర్, అన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఎవరికి అందుబాటు లేకుండా ఢిల్లీకి 20 సార్లు తిరుగుతాడు, దావోస్ అని పర్యటనలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ లోకల్ గా ఉన్న హైదరాబాద్ నగరంలోని సమస్యలు అనేక పేర్కొని పోయినాయి. ఈ రోజు ఆ సమస్యలను డిస్కస్ చేద్దామంటే కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అంటే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలు గెలిచిన కార్పొరేటర్లతోటి మా పార్టీ వాళ్ళతోనే కొట్టిపించే విధంగా తయారయ్యారు. ఈ రోజు కార్పొరేటర్లు కానీ మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు దమ్ముంటే రిజైన్ చేయాలి, రిజైన్ చేసి ఎలక్షన్లు పోటీ చేయండి. అప్పుడు మీ సత్తా ఏందో మీ ప్రతిభ ఏందో తెలుస్తుంది. ప్రజలకు అందుబాటులో లేకుండా దొంగలాగా తిరుగుకుంటా మీరు మా పార్టీలో గెలిచి మా గుర్తు గెలిచేసి వేరే పార్టీలోకి వేసి పెద్ద అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా చెలాయిస్తారు. తోటి కార్పొరేటర్లు కొట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందండి? ఈ కార్పొరేటర్లకు సేమ్ పాలక మండలి కదా, నువ్వు కూడా కార్పొరేటర్ కదా, ఈ సమస్యల మీద అడిగితే తప్పేందండి? ఒక అధికారులు ఉన్నంత మాత్రాన గుమ్ములు వస్తాయా? సమస్యల మీద అడుగుతారు తప్ప వేరే అడుగుతలేరు కదా, సొంత లాభం అడుగుతలేరు కదా, సొంత సమస్యల మీద అడగట్లేదు కదా. సమస్యలను పరిష్కరించాల్సి పోయి సమస్యల్ని అడుగుతున్నందుకు వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ గాని తోటి కార్పొరేటర్లు కానీ. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముందు ముఖ్యంగా ఫస్ట్ సమస్యలు పరిష్కరించండి. సమస్యలు పరిష్కరించిన తర్వాత మీ బడ్జెట్ పెట్టండి. ఆ బడ్జెట్ లో కూడా గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ ని ఇంతవరకు అమలు చేయలేదు. ఆ సమస్యను అంకెలు మార్చేసి సేమ్ బడ్జెట్ పెట్టాలని చూస్తున్నారు. మేము దీన్ని కూడా ఖండిస్తున్నాం. చెప్పండి మేడం. హలో, చెప్పండి గోవర్ధన్ గారు. ముందు లాస్ట్ సంవత్సరంలో పెట్టిన బడ్జెట్ ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అంకెలు మార్చేసి సేమ్ బడ్జెట్ పెట్టాలని చూస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా సమస్యలు పేర్కొపోయినాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలు అనేక ఉన్నాయి, 1-2 కాదు, అన్ని సమస్యలు మళ్ళీ మొదటి పడ్డాయి. కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా అన్ని సమస్యలకు పరిష్కారం వెతుకుతూ 1 by 1 అన్ని సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. గోవర్ధన్ రెడ్డి గారు మీరు హోల్డ్ లో ఉంటారు. విజయ్ గారు చెప్పండి. ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఒకటి తెలుసుకోవాలా. ఫస్ట్ మనకు బడ్జెట్ ఉంటేనే, నిధులు ఉంటేనే సమస్యల మీద డిస్కషన్ గానీ, సమస్యల పరిష్కారం గానీ, ఆ పరిష్కారం దిశగా మేము నడుస్తా ఉన్నాము. దానికి సహకరించకుండా రాజకీయంగా ఎక్కడ మేము ప్రజలలో మేము ఆల్రెడీ 0 అయిపోయినాం, ఇంకా ఎక్కడ 0 అయిపోతామని తప్పించుకొని తిరుగునే చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ఈ రోజు జిహెచ్ఎంసీ మొత్తం నిధులు నడుస్తున్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా జిహెచ్ఎంసీని ఒక అడుగు ముందుకు వేయించేటట్టు జిహెచ్ఎంసీ స్వయం ప్రతిపాదకంగా ఉండే ఒక బాడీని తీసుకొచ్చి అప్పుల కుప్పగా చేసింది ఎవరో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. బాండ్ల పేరు మీద ఎంత జిహెచ్ఎంసీలోకి వెళ్ళి నిధులు మొత్తం స్క్వీజ్ చేయొచ్చో అంత నిధులు స్క్వీజ్ చేసిండ్రు. ఇప్పుడున్న కష్టకాలంలో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి సహకరించాల్సింది పోయి మీరు బడ్జెట్ సమావేశానికి పాల్గొనండి అంటే సమస్యలు అంటే డెఫినెట్ గా కౌన్సిల్ పెట్టిందే సమస్యలు చెప్పుకోవడానికి. ఏదైనా బాడీకి బడ్జెట్ కాబట్టి ఆ సమావేశం అయిపోయినాక, బడ్జెట్ ప్రవేశం అయిపోయినాక, దాని మీద డిస్కషన్ అయిపోయినాక 100% సమస్యల మీద డిస్కస్ చేయడానికి మేము ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం కదా. అయినా రాజకీయంగా దీన్ని మాట్లాడలేక, వాళ్ళకి సమాధానాలు లేక ఇట్లా తప్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు, బీఆర్ఎస్ వెళ్ళిపోగానే అందరి పార్టీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఇంకా సమస్యలు ఏమి పరిష్కారం ఉండవు, ఏమని కాంగ్రెస్ కి మాట్లాడే అవకాశం రాదు, ప్రజలు నీ మబ్బెద పెట్టాలని చూస్తున్నారు. కానీ మా మేయర్ గాని, మా ఇతర కార్పొరేటర్లు గాని, ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా అందరు కూడా కోఆపరేట్ చేయడంతో ఈ రోజు సభ సక్సెస్ఫుల్ గా ఎన్నో డిస్కషన్స్ జరిగినాయి. ఆ డిస్కషన్స్ అన్నిటికీ కూడా కన్స్ట్రక్టివ్ గా రిజల్ట్స్ ఉంటాయని నేను తెలియజేస్తున్నాను.
ఓకే, విజయారెడ్డి గారు మేడం. చెప్పండి. సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్టే నిధులు విడుదల మేడం. సో అంతా డెవలప్మెంట్ జరిగింది. మరి ఈ గవర్నమెంట్ లో ఎందుకు నిధులు విడుదల చేయట్లేదు? ఏ కాన్స్టిట్యున్సీలో ఏ డివిజన్ లో కూడా ప్రాపర్ నిధులు విడుదల చేయట్లేదు. ఇంకా బిల్లులు కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకని? మేడం ఒక్క నిమిషం టైం ఇవ్వండి మేడం. మేడం 2024 మేడం. ఎలక్షన్స్ కి ముందే ఆయన కౌన్సిల్ లోనే జిహెచ్ఎంసీ కి బిల్లు కాంట్రాక్టర్లకు బిల్లు కూడా చెల్లించని పరిస్థితి అప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వస్తే వచ్చిన సమస్య కాదు ఇది. దీని మీద బాండ్ల రూపాన తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా నిధులు లేని మేడం. పరిస్థితిని జిహెచ్ఎంసీకి తీసుకొచ్చి మా చేతిలో పెట్టిండ్రు. నిండుకుండగా ఉన్న ఎఫ్డీలతోటి కలకలలాడుతున్న జిహెచ్ఎంసీని ఫస్ట్ టైం ఇందులోకి వెళ్ళి ఆర్టీసీకి నిధులు ఇచ్చింది ఎవరు? ఈ జిహెచ్ఎంసీని కొల్లగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో 4 రోడ్లు వేసేస్తామా అయిపోయిందని కాదు. దానికి మేడం. ఎంత నష్టం తెప్పించింది జిహెచ్ఎంసీకి? జిహెచ్ఎంసీ ఒక స్వయం చెప్పండి ప్రతిపాదకంగా ఉండే గోవర్ధన్ గారు సంస్థ తీసుకొచ్చి మాట్లాడే అది వారికి దాంట్లో కూడా ముందు అక్కడి నుంచి మాట్లాడాలి. మినిస్టర్ గానీ గతంలో కార్పొరేటర్ గా వాళ్ళదే ఉంటే గానీ కీలు బొమ్మల అధికారులను గానీ ఇటు ప్రతినిధులను గానీ పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా పెట్టుకొని వన్ సైడ్ గా నడిపిన విధానం ప్రజలు గమనించారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ప్రజా పాలన ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎంత రచ్చ చేసినా గానీ ప్రజల సమస్యలు డిస్కస్ చేసే వేదికను కాపాడుకున్నారు. దాని మీద కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఇది కూడా ముందు ఇది ఇట్లనే ముందు కూడా వెళ్తాము. ఈ రోజు ఎలాగైతే కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేసామో దానికి సో విజయారెడ్డి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఏమని కంక్లూడ్ చేస్తారు ఫైనల్ గా? అనేక అండర్ పాస్ కట్టినాం, అనేక రోడ్లు వేసినాం, అనేక ఒకటి మేము చెప్తున్నామండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు గోవర్ధన్ రెడ్డి గారు హోల్డ్ లో ఉంటారా మీరు? చేసిన నాలుగు క్లియర్ చేసినాం, నాలుగు క్లియర్ చేసినాం, అనేక కార్యక్రమాలు గోవర్ధన్ రెడ్డి గారు మీరు హోల్డ్ లో ఉంటారా? విజయారెడ్డి గారు కంప్లీట్ అయ్యాక మీరు చెప్పండి. గోవర్ధన్ ఈ గారు రోజు మనం చూసాము జిహెచ్ఎంసీ అధిక నిధులతోటి ఉన్న జిహెచ్ఎంసీని ఎలాగైతే కొల్లగొడ్చారో జనాలు చూశారు. ఇప్పుడు అది అక్కడి నుంచి జిహెచ్ఎంసీని స్వయం ప్రతిపాదికంగా డిసిషన్ తీసుకునేటట్టు ఒక ఇండిపెండెంట్ బాడీగా నడిపించేటట్టు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా బేసిక్ అమ్యూనిటీస్ తో పాటు ఒక మంచి విశ్వనగరం లెక్క తెలంగాణని హైదరాబాద్ ని కన్స్ట్రక్టివ్ వేలో తీసుకొని వెళ్తాము. ఎందుకంటే రేపు తెలంగాణ అభివృద్ధి చేయాలంటే 100% జిహెచ్ఎంసీ స్ట్రాంగ్ గా ఉండాలా, విత్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవిత విధానాల్లో కూడా వాళ్ళ స్టేటస్ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ కావాలనే ఒక దూరదృష్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు అడుగులేస్తా ఉన్నాం. అది అయ్యే వరకు మా ప్రయత్నం మేము చేస్తూ ముందుకు వెళ్తా ఉంటాం. ఓకే, గోవర్ధన్ గారు మీరు చెప్పండి. మేడం ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు ఫస్ట్ రిజైన్ చేయమని చెప్పండి. మేయర్ గారు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న కార్పొరేటర్ మేడం కానీ, మీ దగ్గర లేకపోతే అక్కడ ఉన్న నుండి గొడవ చేసిన మన బాబా గారు కానీ, లేకపోతే రెడ్డి గారు కానీ, ఎవరైతే మన టీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా రిజైన్ చేసి నిజంగా దమ్ము ఉంటే, నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో మంచి గొప్ప ఘనకార్యాలు చేస్తుంటే, మంచి కార్యక్రమాలు చేస్తుంటే, ప్రజలకు మంచి చేస్తుంటే ముందు మీరు రిజైన్ చేసి గెలవండి. అప్పుడు తెలుస్తుంది మీరు ఏ పార్టీ వర్క్ చేశారని తెలుస్తుంది. అది పక్కన పెట్టి మా పార్టీతో గెలిచేసి ఆ పార్టీలో పోయి మా పార్టీనప్పుడు మా పార్టీని పొగిడి, కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీని పొగిడి ఇది ప్రజాప్రతినిధులు అండి. ఇది ఎంతవరకు మన నమ్మకం చెప్పండి. గతంలో కాదు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీ రామారావు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. ఇదే కార్పొరేటర్ చేతుల మీదుగా అనేక ఫ్లైఓవర్లు, అనేక రోడ్లు, అనేక అండర్ పాస్లు, అనేక బిల్డింగ్లు, అనేక భక్తి దవాఖాన్లు, ఎంత అండి ఒక్కటి కాదు రెండు కాదు వందల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం హైదరాబాద్ మీద. గతంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుండే మనం చూసి ఇప్పుడు ఎట్లుంది. మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క నీళ్ళ సమస్య లేకుండా చూసింది. గతంలో అదే కాంగ్రెస్ పార్టీ పాలనలో బిందెలు పట్టుకొని నల్లాల కాడ లేకపోతే వాటర్ వర్క్స్ కాడ ఎన్ని కొట్లాట్లేదు, ఎన్ని నిరసనలు జరిపేదో మనం చూసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎక్కువ ఖాళీ బిందె కనబడదు, ఒక నిరసన కనబడదు, ఒక నిరసన తెలిసిందా? అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. విజయారెడ్డి గారు మీరు హోల్డ్ లో ఉండి వన్స్ గోవర్ధన్ రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి. గోవర్ధన్ గారు మీరు కంప్లీట్ చేసాక విజయ్ గారు మీ దగ్గరకు వస్తారు. ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధినే ఇంతవరకు హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ లో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు, కేటీఆర్ దక్కుతుంది. గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ విషయంలో కొన్ని నిధులు కంప్లీట్ కాని సందర్భం ఉంది. ఆ నిధులు ఇస్తే మిగతా వర్క్లన్నీ కంప్లీట్ అయ్యేది. ఆ నిధులంతా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఫెయిల్ అయ్యిండు, ఒక హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అయ్యిండు, ఒక మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఫెయిల్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు.
ఇక్కడ కూడా మేము చేసిన ఫ్లైఓవర్లకు మేము చేసిన అండర్ పాస్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి గొప్పలు చెప్తుండ్రు. ఎస్టీపీ ప్లాంట్లకు కూడా మేము అభివృద్ధి చేసిన మీ కంప్లీట్ చేసిన అన్నిటికీ రిబ్బన్లు కట్ చేసి మీ గొప్పలు చెప్పుకుంటారు. హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మీద 2 నెలల కాలంలో ఏ హైదరాబాద్ ఒక్క చిన్న పని చేసి పెట్టారు ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్ల మీద ఉంది. ఎక్కడ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు కాంగ్రెస్ మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు ఏం చెప్పాలని అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వట్లేదు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా నిధులు ఇవ్వట్లేదు. అసలు హైదరాబాద్ అస్తవ్యస్తంగా తయారైంది. ఎట్టి పరిస్థితులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఏదైతే ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కోటి మంది ప్రజల తరపున మాట్లాడుతున్నారని చెప్పి ఆ గొంతులు నొక్కాలని చూస్తారు కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఖచ్చితంగా ప్రజలే మీకు గుణపాటు చెప్తారు. రాబోయే సంవత్సరంలో మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలోని ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి, మీ మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలుస్తుంది. ప్రజలే గుణపాటు చెప్తారు. తస్మాత్ జాగ్రత్త. ఓకే, సో చెప్పండి శ్రవణ్ గారు. సో ఇటువైపు విజయారెడ్డి గారి వర్షన్ విన్నారు, ఇటు గోవర్ధన్ గారి వర్షన్. ఫైనల్ గా మీరేమని కంక్లూడ్ చేస్తారు? శ్రవణ్ గారు వినిపిస్తూ ఉందా? శ్రవణ్ గారు క్యామ్ ఆఫ్ చేయండి. క్యామ్ ఆన్ చేయరా? మేడం ఒక్క సెకండ్ మేడం. నాగబాబు గారు చెప్పండి. వినబడుతుందా మేడం? ఇప్పుడు వినబడుతుందా? సో నాగబాబు గారు చెప్పండి. ఫైనల్ గా అందరు వర్షన్స్ విన్నారు. సో ఫైనల్ గా మీరేమని కంక్లూడ్ చేస్తారు? సో ఒకరైతే ఇప్పుడు అన్ని వర్షన్లు విన్నామండి. ఇప్పుడు సబ్జెక్ట్ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటి? కేవలం జిహెచ్ఎంసీకి సంబంధించింది మాత్రమే. ఇందులో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి దావోస్కెళ్ళి తీసుకొచ్చినటువంటి 1,75,000 కోట్ల గురించి ప్రస్తావన, రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావన, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత దోషంలో, అంటే మీ పార్టీ అది చేసింది, మీ పార్టీ అది చేసింది, ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శనాత్మక ధోరణి తప్పితే ఈ ధోరణి ఉండబట్టే, ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శనాత్మక ధోరణి ఉండబట్టే ఈ రోజు సామాన్యుడు తను ఏ సమస్యలు అయితే చెప్పాలనుకున్నాడో చెప్పలేకపోతూ ఉన్నాడు. నిజంగా మేడం ఒక్క సెకండ్ మేడం. చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటారు మేడం, సార్ వారు అడ్వకేట్ గారు చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, నేను ఏమంటున్నా అంటే మేడం, మనం అన్నింటినీ ఒక గాడిన కట్టకూడదు మేడం. ఇప్పుడు మనం ఎవరు నిజంగా పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, ఎవరు నిజంగా దేని మీద మాట్లాడుతున్నారు, ఎవరు దేని మీద మాట్లాడుతున్నారు, మనం క్లియర్ కట్ గా డిఫైన్ చేయలేము అనుకోండి. అందరము ఇప్పుడు పని చేసినోడు అదే ఘాటి కట్టబడతాడు, పని చేయనోడు కూడా అదే ఘాటి కట్టబడతాడు. అప్పుడు ఏమైతుంది మేడం, చేసేటోడు కూడా పని చేయడం మేడం. కాబట్టి సింపుల్ గా రాజకీయ నాయకులు అంటేనే ఏ పార్టీ వాళ్ళైనా చెడ్డవాళ్ళు వినేటువంటి ఒక మైండ్ సెట్, ఒక మోడల్ ని మనం పక్కకి పెట్టాలి. ఇప్పుడు చర్చ జరిపిన వాళ్ళు ఉన్నారు మేడం. చర్చ పూర్తిగా జరపలేదా అనడానికి లేదు. ప్రజా సమస్యలు చర్చ కొంత జరిపింది. ఇప్పుడు అన్ని పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలో చెడ్డ వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎక్కడికక్కడ కేటగిరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను అది మా పాయింట్ మేడం. అంతే. శ్రవణ్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. నేనేం లేదు మేడం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు మా అక్క ఉంది కాబట్టి మా అక్క అవకాశం ఇస్తున్నారు. మీరు కూడా వస్తా అంటే, వారు కూడా వస్తా అంటే, అందరం కూడా ఇక్కడ మనం ఏదో టీవీలో కూర్చొని వారు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడం ఈజీ, ఎవరైనా చెప్పొచ్చు. నేనేమంటున్నా, రేపు ఫీల్డ్ లోకి పోదాం. ఎవరో అవకాశం ఉంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ రండి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గర కూర్చుందాం, మేయర్ గారి దగ్గర కూర్చుందాం, మన పాజిటివ్ సజెషన్స్ ఇద్దాం, ప్రజల కష్టాలకు సంబంధించిన వాటి మీద మనం చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వింటారా వినారా సెకండరీ ఇష్యూ. మన సైడ్కే లేదా మనం ప్రయత్నం చేద్దాం. వస్తారా రేపు పొద్దున 11 గంటలకి? మీరు తెలిసి చెప్పండి. ఓకే, నాగబాబు గారు చెప్పండి. మీరు ఇది తేల్చి చెప్పడానికి యాక్చువల్ గా ఒక చట్ట ప్రకారంగా ఎలా జరగాలో అలాగే జరగాలి, కానీ ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ లేదండి. మీకు చెప్తున్నానండి, చట్టం ఏం లేదు. ఎవరు చెప్పారు చట్టం ఉందని? కూర్చుంటే చట్టం. నేను మీకు అగ్నెస్ట్ గా కాదు, కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ ని కాదు చెప్తోంది అది. జిహెచ్ఎంసీ చట్టం చెప్తోంది అది. నేను కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ కాదు, బీజేపీ సపోర్టర్ కాదు. యాజ్ ఏ అడ్వకేట్ నేనేం చెప్తున్నాను అని అంటే, మీ ఇండిపెండెంట్ డెసిషన్ కాదు, ఇది అందరి డెసిషన్ అయి ఉండాలి. మీరు ఇండిపెండెంట్ డెసిషన్ అయితే కమిషనర్ గారి దగ్గర ఎందుకంట? ఇప్పుడు మీ ఇండిపెండెంట్ డెసిషన్ కాదు కదా, దీనిలో అందరి సభ్యులు డెసిషన్ కంపల్సరీ ఉండాల్సిందే. అందరూ ఆమోదిస్తేనే జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు మాట్లాడినంత మాత్రాన, లేకపోతే విజయారెడ్డి గారు మాట్లాడినంత మాత్రాన రేపటికి రోజున ఇదేం జిహెచ్ఎంసీ జరగదు. నిజంగా జరగాలని మనం కోరుకోవాలి. నేను ఏమంటున్నా, జరుగుతుంది. జరిగేటట్టు నేను చెప్తున్నా కదా. చర్చ జరగాలని మనం కమిషనర్ గారి దగ్గర కూర్చుంటే జరుగుతుంది. ప్రజా సమస్యల మీద
శ్రావణ్ గారు మీరు చెప్పిందని నేను అంగీకరిస్తున్నా. ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, బడ్జెట్ మీద చర్చ జరగాలి. జరగాల్సిన టైంలో రసాభాస జరిగి అంటే ఒక డిస్ప్యూట్ లాగా దాన్ని క్రియేట్ చేసుకొని ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని బయటకు వచ్చి ధర్నాలు చేసుకోవడం వల్ల నిజమైన సమస్యల మీద వాయిస్ అనేది వెళ్ళదు. వెళ్లకుండా ప్రజా సమస్యలు ఏంటో తెలియవు, వాటి మీద పరిష్కారాలు రావు. ఇప్పుడు ఎలాగైతే ఒక చిన్న అంశంలోనే దీన్ని రాష్ట్ర రాజకీయాలకు అన్నిటికీ ముడిపెడుతూ కేసీఆర్ చెడ్డవాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెడ్డవాడు, లేకపోతే ప్రధానమంత్రి చెడ్డవాడు, బీజేపీ పార్టీ అలా దోషణలు ఎలా అంటే అయితే వస్తున్నాయో, ఈ దోషణలు లేకుండా డిసిప్లైన్డ్ గా నడపాల్సిన బాధ్యత అక్కడున్న సభ్యుల మీద ఉంది. అక్కడ ఉన్నటువంటి మేయర్ గారి మీద కూడా ఉంది. మాట వింటారా? ఓకే నాగూర్ లేదండి, పిల్లలే మన మాట వింటలేరు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటే డిసిప్లైన్డ్ గా చేయడం కోసం ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు వింటారా? మన మాట నిజం చెప్పండి. ప్లాంట్ గా చేయాల్సిన బాధ్యత మన మేయర్ ఇంట్లో గారి మీద పిల్లలే ఉంది. మన డెఫినెట్ క్లియర్ గా సార్. ప్లాంట్ గా ఉన్న టీవీలో అధికారులు కూర్చొని అందరూ చేయాల్సిన బాధ్యత మాట్లాడుతూ ఉంటుంది. వింటారా అంటే ఓకే ఓకే వినాలి, డెఫినెట్ గా విండి తీరాలనే కదా. రామ్ ఓకే నాగూర్ బాబు గారు థ్యాంక్ యూ అండి. ఓకే, thank you. డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగూర్ బాబు గారు, అలాగే విజయారెడ్డి గారు, అలాగే గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే ఊర్పల్లి శ్రవణ్ గారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ సమావేశం నాట్ ఓన్లీ ప్రెసెంట్, గత సంవత్సరం ఇంతకుముందు ఎన్నికలప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఎప్పుడు చూసుకున్నా కూడా జిహెచ్ఎంసీ సమావేశం ఎప్పుడు కూడా రసాభాసగానే సాగింది. సో మేయర్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో గత ప్రభుత్వం ఇది చేసింది, ఈ ప్రభుత్వం ఇది చేసిందని చెప్పుకుంటూనే పోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏమవుతుందో అప్పుడు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ PRK న్యూస్.